హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తన్విశ్రీ అఫీషియల్. ఇవాళ అయితే మా పెళ్ళి సిరీస్ పార్ట్ 3 అయితే చూసేద్దాం. పార్ట్ 1 పార్ట్ 2 ఇప్పటివరకు చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూసేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చలో, ఇంకా పెళ్ళి పార్ట్లో బెస్ట్ మూమెంట్ అయితే ఇదే అని చెప్పాలి. ఎందుకంటే అవి ఇట్లా తలంబ్రాలు అయిపోయినాక తర్వాత ఇట్లా చిన్న చిన్న బుగ్గలు లెక్క ఉంటాయి అన్నమాట. బుగ్గలు, తర్వాత చమ్కీలు, తర్వాత ముత్యాలు, వీటితోటి అన్నిటితోటి ఇట్లా చేతిలో ఇట్లా దోసుడు లెక్క పట్టుకొని ఇట్లా ఉఫ్ అని అనాలన్నమాట. ఇంకా నేనంటే ఏమో పై వరకు ఇట్లా మా బావ తలపై నుంచి ఇట్లా అని వెళ్ళాలంట. నాకేమో సరిగా ఊదుతుంటే ఏంటంటే అక్కడ వరకు వెళ్తూనే లేదు. ఇంకా అందరూ తినలేదు, అన్నం గట్టిగా కుదని నన్ను ఎగతాళి చేస్తారు, కానీ నాకైతే అట్లనే వస్తుంది. అక్కడనే అసలు ఎంత టైం పట్టింది చూడండి. ఇది అసలు బెస్ట్ మూమెంట్ అని చెప్పాలి. సరదాగా, అసలు ఎంత సరదాగా అంటే అంత సరదాగా అయింది. ఇలా మా పెళ్ళి వీడియోస్ షేర్ చేసుకోవడం నాకైతే మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా నేనైతే ఎప్పుడు అనుకోలేదు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తా అని. ఇంకా ఏదో రకంగా అయితే స్టార్ట్ చేసిన, మంచి సక్సెస్ కావాలని, మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. ఇంకా మా పెళ్లి సిరీస్లో ఇదే ఇంకా లాస్ట్ వీడియో. నెక్స్ట్ అయితే రిసెప్షన్ వీడియో ఉందన్న. ఇంకా నెక్స్ట్ వీడియోస్ అయితే ఇంకా రిసెప్షన్ వీడియోస్ అయితే పెడతా. ఇప్పుడైతే పార్ట్ 3 వీడియో అయితే ఫుల్ చూసేయండి. ఇలా తలంబ్రాలు అయిపోయినాక తర్వాత పడి నింపడం ఇంకా అందరికీ తెలిసి ఉంటుంది కదా. తలంబ్రాలు, కొబ్బరి పుడకలు ఇట్లా వడిలో వేసి ఆశీర్వదిస్తారన్నమాట. 5-6 ముత్తైదులు వచ్చి మంచిగా నిండు నూరేళ్ళు మంచిగా ఉండండి, మంచిగా కష్ట సుఖాలను పంచుకొని ప్రశాంతంగా జీవించండి అని ఆశీర్వదిస్తూ ఇలా వడి నింపుతారంట. ఇంకా తను వచ్చేసి ఇంకా మా పెద్ద అత్త. ఇంకా తర్వాత అందరిది అయితే వీడియో అయితే పెట్టలేదు, ఇంకా లెంత్ అవుతుంది, మీకు కూడా చూడాలనిపించదేమో ఉద్దేశంతో ఇంకా కొంచెం స్కిప్ చేసుకుంటా పెట్టినమాట. ఇంకా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పార్ట్ 1 పార్ట్ 2 చూడని వాళ్ళు ఉంటే ఈ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూసేయండి. ఇప్పటి వరకు నా మ్యారేజ్ వీడియోస్ అన్నీ చూసారు కదా. నా మ్యారేజ్ సింపుల్గా అయిందా, గ్రాండ్గా అయిందా, ఎలా అయిందో మీకు అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా తర్వాత అయితే ఇట్లా 7 అడుగులు వేపిస్తున్నారన్నమాట. ఇంకా 5 నా వెనకాల ఇట్లా నించొని దీపం పట్టుకొని, కొందరేమో ఇప్పుడు మేము బడి నింపురు కదా, ఆ మూటని ఇట్లా నింపుకొని తర్వాత 7 అడుగులు నడిపిస్తారు అన్నమాట. ఇంకా వాటిని మొక్కుంటా మంచిగా ఇట్లా మొక్కుంటా 7 అడుగులు నడవాలి. ఇంకా తర్వాత వచ్చేసి అరుంధతి నక్షత్రం. పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి అరుంధతి నక్షత్రం చూపిస్తారన్నమాట. దీని వెనుక స్టోరీ ఏంటంటే, హిందూ పురాణాల ప్రకారం అరుంధతి వశిష్ఠ మహర్షి భార్య. వీరిద్దరూ ఆదర్శ దంపతులు. అంటే అన్యోన్యంగా, సంతోషంగా, ఆనందంగా, మంచిగా అందరికీ ఆదర్శంగా, భార్యాభర్తలకి ఆదర్శంగా ఉండేవాళ్ళంట. అందుకే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఇలా అరుంధతి నక్షత్రం చూడడం వల్ల వాళ్ళు కూడా అన్యోన్యంగా మంచిగా హ్యాపీగా ఉండాలని ఇలా అయితే అరుంధతి నక్షత్రం చూపిస్తారంట. ఇలా అయితే మా నాన్నమ్మ చెప్పింది, నాకు కూడా సరిగ్గా తెలియదు, ఏదైనా తప్పు చెప్పుంటే. ఇంకా ఇలా అయితే అరుంధతి నక్షత్రం చూపడం అయిపోయినాక ఇంకా తర్వాత చూడండి ఇట్లా స్టిల్స్ ఇలా ఇవ్వండి అలా ఇవ్వండి అని చెప్తుంది, కానీ నాకైతే సరిగ్గా దిగడమే వస్తలేదు ఫొటోస్. తర్వాత ఇంకా తినేసి మళ్ళీ ఇంకా స్టేజ్ ఎక్కించినాం. తర్వాత ఇంకా అందరికి ఫొటోస్ ఒక్కొక్కరు వచ్చి ఇంకా దిగడం అయితే స్టార్ట్ చేసిర్రు. ఇంకా మా ప్లస్ పాయింట్ ఏంటంటే నేను మా మేనబావనే చేసుకున్నా కదా, ఇంకా వాళ్ళ రిలేటివ్స్ మా రిలేటివ్స్ అందరు ఒక్కటే అనమాట. ఇంకా తన వాళ్ళు మా వాళ్ళు అని వేరు లేకుండా అందరు ఒక్కటే. ఇంక ఇక్కడ వచ్చేసి ఫన్నీ మూమెంట్ ఏంటంటే, ఇంకా మా చెల్లెళ్ళు మా బావని నెట్టేసి వాళ్ళే దిగిర్రు చూడు. చెల్లెళ్ళు అంటే పెద్దనాన్న బాబాయ్ వాళ్ళ కూతుర్లు. నేనైతే నాకు చెల్లెళ్ళు అక్కలు అంటే ఇంకా ఓన్గా అంటే లేరు, నేను ఒక్కదాన్నే. ఇంకా ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది కదా. అదేంటో కానీ ఇటువైపు నేను ఒక్క అమ్మాయినే, ఇంకా అటు సైడ్ కూడలుగా కూడా నేను ఒక్కదాన్నే. అంటే మా బావ కూడా ఒక్కడే కదా అట్లా అని చెప్పిన. ఇంకా అందరూ నాకు అత్తలు, మామలు, మరదళ్ళు, బావలు వాళ్ళే అవుతారు. ఇంకా స్పెషల్గా వాళ్ళు వీళ్ళు అని చెప్పలేదు, ఎందుకంటే ఇంకా స్పీడ్గా వెళ్ళిపోతుంది వీడియో. నేను ఒక్కరిని ఇట్లా చెప్పేవారికి మళ్ళీ ఒకరిని చెప్పకపోతే బాగుండదు కదా అన్నట్టు ఇంకా అందరు నాకు ఆల్మోస్ట్ అత్తలు, బావలు, వదినలు అందరూ వాళ్ళే అవుతారు. ఇంకా అందుకే అట్లా చెప్పలేదు స్పెషల్గా. తను వచ్చేసి ఇంకా మా అత్తమ్మ ఇంకా గోల్డ్ రింగ్స్ పెట్టింది మా ఇద్దరికి. ఇంకా చీర పెట్టి ఇట్లా దీవిస్తుంది అన్నమాట. ఇలా నా పెళ్ళి మూమెంట్స్ ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకోవడం నాకైతే చాలా మంచి అనిపిస్తుంది. నేనైతే ఎప్పటికి అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేను. ఇలా ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకోవడం అసలు బెస్ట్ పార్ట్ అని చెప్పాలి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియోస్ అన్నీ ఇట్లా మళ్ళీ ఎడిటింగ్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ చెప్తుంటే
నాకైతే అప్పుడే అసలుకి 3 ఇయర్స్ అయిపోయిందా అన్న ఫీలింగ్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ మంత్ May 14 వస్తే 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి 4th ఇయర్కి ఎంటర్ అవుతుంది అనమాట. అసలు అప్పుడే అసలు ఇయర్ సెటిల్ అయిపోయినాయి అన్న ఫీలింగ్ వస్తుంది నాకు మళ్ళీ ఈ వీడియో చూస్తుంటే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రిసెప్షన్ సిరీస్ అయితే పెడతా. ఇంకా రిసెప్షన్ సిరీస్ కూడా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అందరు ఆల్మోస్ట్ అందరు రిలేటివ్స్ వచ్చిర్రు, ఒక్కరు కూడా మిస్ కాలే. అందరు వచ్చిర్రు, చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అందరు రావడం అనేది. ఇంకా పెళ్ళి అనేది లైఫ్లో ఒక్కసారి చేసుకుంటాం, మంచి ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేసుకోవడమే కదా. ఇంకా తర్వాత అందరు అక్క చెల్లెళ్ళు వీళ్ళు, ఇంకా మా పెద్దత్త, మా చిన్నత్త, నడుపత్త, ఇంకొక చిన్నత్త, ఇలా అయితే అందరు రిలేటివ్స్ వచ్చి ఇట్లా పిక్స్ దిగడం అయిపోయినాక తర్వాత ఇంకా డ్యాన్సులు చేసేవాళ్ళు డ్యాన్సులు, భోజనాలు చేసేవాళ్ళు భోజనాలు, ఇలా అయితే సరదాగా అయితే మూమెంట్స్ అయితే అన్నీ ఉన్నాయి. ఇంకా లాస్ట్లో అయితే డ్యాన్స్ చేసే వాళ్ళది కూడా వీడియో ఉంది, కంపల్సరీ లాస్ట్ వరకు అయితే చూడండి, ఎవరు స్కిప్ చేయకండి వీడియో మొత్తం ఇక్కడ. ఇంకా లాస్ట్లో అయితే ఇంకెవరెవరు డ్యాన్స్ చేసిరో ఎట్లా చేసిరో పాట అయితే పెట్టలేదు, ఎందుకంటే పాట పెడితే కాపీరైట్ పడుతుంది, మళ్ళీ ఛానల్కి ఏమైనా డిస్టర్బ్ అవుతుంది అని పాట అయితే పెట్టడం లేదు, ఒక మ్యూజిక్ అయితే పెట్టేస్తా. ఇంకా లాస్ట్లో అయితే డ్యాన్స్ చేసిన వాళ్ళ వీడియోస్ కూడా చూసేయండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి, ప్రతి ఒక్కటి నేను అందరికీ కామెంట్ రిప్లై చేయడానికి అయితే ట్రై చేస్తా. ఇలా అయితే నా మ్యారేజ్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వీడియోస్ అయితే ఉన్నాయి. ఇంకా అన్నీ నా ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి రిసెప్షన్ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తా, అదైతే ఇంకా 2-3 డేస్లో ఎడిట్ చేసి పెట్టే వరకు అవుతుంది కదా, అప్పుడైతే పెడతా. ఇప్పుడైతే ఈ వీడియోస్ అన్నీ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. డ్యాన్స్ వీడియో అయితే ఉంది లాస్ట్లో, చూసేయండి. ఇంకా వీళ్ళందరూ ఇంకా మా తమ్ముడు ఫ్రెండ్స్ చెప్పడం మర్చిపోయినా, అందరూ చూడండి ఒకే కలర్ డ్రెస్ వేసుకొని వచ్చిర్రు, వాళ్ళకి కోడ్ అన్ని అయితే ఇక తాళి కూడా వేసిన వాళ్ళకి ఒకటే కలర్ డ్రెస్లో వచ్చిర్రు వాళ్ళందరూ. ఎందుకు అట్లా వేసుకొని వచ్చిరంటే, మేము ఇట్లా కొత్త ఊరికి వచ్చినాం కదా, ఇలా తప్పిపోతే గుర్తుపట్టడానికన్నా ఒకటి చెప్పింది అయితే మస్తు ఇప్పటివరకు గుర్తుండిపోయింది ఆ జోక్ అయితే. ఇంకా ఈ డ్యాన్స్ వీడియో అయితే చూసేయండి. నేనైతే మ్యూజిక్ అయితే యాడ్ చేయలేదు, ఎందుకంటే కాపీరైట్ పడుతుందని. ఇంక ఇదైతే మా ఇంటి ముందల పందిరి ముందు ఇట్లా కనిపిస్తుంది కదా, జనాలు ఎంతమంది ఉన్నారో చూడండి. తను వచ్చేసి మా అక్క అండ్ చెల్లెలు ముగ్గురు కలిసి డ్యాన్స్ చేస్తారు. ఇక్కడ పిల్లలందరూ కలిసి మంచిగా డ్యాన్స్ చేస్తారు, చూడండి ఎంత ఎంజాయ్ చేస్తారు. అసలుకి మా బంజారాలో పెళ్ళి అంటేనే అసలు మామూలుగా ఉండదు, ఒక రేంజ్లో ఉంటుంది. ఎందుకంటే అసలు డ్యాన్స్ అయితే వేరే లెవెల్ చేస్తారు. అంటే మా బంజారా వాళ్ళని అని అనుకోకండి, ఎవరిది వాళ్ళకు ఉంటుంది కదా, ఇంకా అట్లానే ఇంకా ఎంత మంచిగా డ్యాన్స్ చేస్తారంటే, నాకైతే సరిగా రాదు డ్యాన్స్, ఎక్కువ చెయ్యను. ఇంకా నా మ్యారేజ్లో అయితే చేయలే, కానీ ఎంగేజ్మెంట్ అప్పుడు చేసిన డ్యాన్స్ ఆ వీడియో అయితే లేదు. ఎంగేజ్మెంట్ పిక్స్ అయితే తప్పకుండా పెడతా, షార్ట్స్లో పెడతా. ఎంగేజ్మెంట్వి హల్దీవి ఓన్లీ పిక్సే ఉన్నాయి, వీడియోస్ అనేవి లేవు, అందుకే అవి మొత్తం షార్ట్స్లోనే పెడతా పిక్స్ అనేటివి. ఇంకా తను వచ్చేసి మా మామ కూడా చూడండి చిన్న పిల్లలతోటి కలిసి ఎట్లా డ్యాన్స్ చేస్తుండో, సరదాగా అట్లా ఎంజాయ్గా మంచిగా అన్ని మూమెంట్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నా చూడండి. ఇంకా మా మర్దలు, మా చెల్లెలు అందరు కలిసి, ఇదైతే మా ఇంటి ముందల అందరు కలిసి ఇంకా మంచిగా డ్యాన్స్ చేసుకుంటా, ఇంకా డ్యాన్స్ చేసే వాళ్ళు డ్యాన్స్ చేసారు, తినేవాళ్ళు తింటారు. ఇంకా ఇక్కడ సైడ్ అయితే భోజనాలు అన్నమాట, ఇంకా అక్కడ అందరు కలిసి తింటారు చూడండి. ఇది మా ఇంటి వెనకాల సైడ్ ప్లేస్ ఉంటుంది పెద్దగా, ఇంకా అక్కడైతే భోజనాలు అయితే పెడుతున్నారు. ఇంకా అక్కడ చూడండి ఎంతమంది మంచిగా కలిసి తింటున్నారు. ఇలా అయితే నా మ్యారేజ్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత అప్పగింతలు, ఇంకా అత్తగారింటికి వెళ్ళినవి అవన్నీ అయితే వీడియోస్ లేవు. ఇప్పుడు అనిపిస్తుంది అన్నమాట అవన్నీ తీపించుకుంటే కూడా బాగుండేదని, అవైతే ఇంకా లేదు. నెక్స్ట్ ఇంకా డైరెక్ట్గా రిసెప్షన్ వీడియో ఉంది, అదైతే సిరీస్ అయితే స్టార్ట్ చేస్తా. అది మీ వరకు రావాలంటే మీరు చేయాల్సింది ఒక్కటే, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా వీడియోస్ అన్నీ మీ వరకు తప్పకుండా వస్తాయి. చలో ఇంకా ఇలాంటి ఇంకో వీడియోలో అయితే కలుద్దాం. చలో మరి, బాయ్ బాయ్.